ఈరోజు అక్క చెల్లెలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు ఆ బారిన పడొద్దు అని చెప్పే విషయాన్ని మనం గమనించాలి. ఆ విషయాన్ని గమనించకుండా నా అబ్దుల్ మంచోడు అంటే చివరికి సూట్ కేసులను ఫ్రిడ్జ్లను కనిపించే దుస్థితికి మీరు రావద్దని చెప్పి ఈరోజు అక్క చెల్లెలు బయటకు వచ్చే విషయాన్ని వాస్తవాన్ని మీకు చెప్తుందనే విషయాన్ని మీరు గమనించాలి. ఈరోజు లవ్ జిహాద్ పేరుతోని ఈ లవ్ జిహాద్ వాస్తవంగా ఎందుకు వస్తుంది బయటికి? ఈరోజు హిందూ సమాజాన్ని విభజించే విధంగా, హిందూ సమాజానికి దూరం చేసే విధంగా, అమ్మాయిలని మత మార్పిడి చేసే విధంగా, వాళ్ళని లోబర్చుకొని పిల్లల్ని కనే యంత్రంగా వాళ్ళు తయారు చేసే విధంగా ఈ లవ్ జిహాద్ ముసుగులో వాళ్ళు పోతున్నారు. కాబట్టి అది గమనించాలి. ఈ రకంగా మీరు వాస్తవాన్ని గమనించకుండా నేను ప్రేమించిన వ్యక్తి నిజమా కాదా, వాని ప్రేమ అబద్ధమా కాదా అని చెప్పి గమనించే శక్తి మీ లోపల ఉంది, అది మర్చిపోకండి. ఈరోజు తల్లి పుట్టంగానే బిడ్డ కోసం నిలబడుతుంది. ఈ యొక్క మహిళా శక్తి ఏందని మీరు గమనిస్తే ఇటువంటి ఉచ్చులో మీరు పడలేరు. కాబట్టి మహిళలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ వయసులో ప్రేమ పేరుతో మోసపోకండి. ప్రేమ పేరుతోని నీకు దగ్గర అయ్యేటోడి యొక్క అజెండా ఏందో మీరు గమనిస్తే వాస్తవాలు మీకు బయటపడతాయి. మునిగిపోకుండా మీరు బయటపడాలి. ఇటువంటి పరిస్థితులు ఎవ్వరికి రావద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అక్క మీకు ఒకటే, ఈ రోజున్న పరిస్థితిలో మీరు బయటకు రావాలంటే మీ పక్కనున్న వాళ్ళు ఎవరైనా సరే మీ పట్ల ఏ రకమైన పరిస్థితిలో మీతోని తప్పుడు ప్రవర్తన చేసినా, లేకపోతే మతం గురించి చెప్పి మీరు ఫోర్స్ చేసినా కూడా చెప్పుతోని కొట్టండి. మీరు ఏమన్నా ఉంటే మేము మీకు అండగా ఉంటాం. ఈ రోజు అక్కలు బయటకు వచ్చి సమాజానికి చెప్తుందంటే మీ జాగ్రత్తల కోసమే, మీకు అండగా ఉండాలికే మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అది మర్చిపోకండి అని చెప్పి విజ్ఞప్తి. ఎందుకు హిందూ మహిళలను టార్గెట్ చేస్తున్నారు అని అంటే ఏం చెప్తారు? కేవలం మతం మార్చి ఈరోజు గజ్వాయ్ హిందూ పేరు మీద హిందూ సమాజానికి సంబంధించిన అమ్మాయిలందరినీ ముస్లింలకు కన్వర్ట్ చేసి ఈ యొక్క దేశాన్ని ముస్లిం రాష్ట్రంగా తయారు చేసే ఒక ఎజెండాలో భాగంగానే ఈ లవ్ జిహాద్ యొక్క పని కూడా నడుస్తుంది. ఈరోజు కేరళ ఫైల్స్ లాంటి సినిమాలు ప్రొపగండా ఫిలిమ్స్ కావాలి. వాస్తవానికి కేరళలో జరుగుతున్న వాస్తవాలను బయట పెట్టే ప్రయత్నంలోనే ఆ సినిమా తీసింది. ఈరోజు హిందూ సమాజానికి సంబంధించిన మహిళలు మాత్రమే కాదు, ఈరోజు క్రిస్టియానిటీకి సంబంధించిన మహిళలను కూడా ఏ రకంగా ట్రాప్ అయ్యిండ్రు. వాళ్ళు ట్రాప్ అవ్వడం ద్వారా ఈరోజు క్రిస్టియన్ సమాజం కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసింది. వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవాలని చెప్పి రోడ్ ఎక్కిందంటే అది వాస్తవమా అవాస్తవమా అని చెప్పి గమనించాలి. ఈ లవ్ జిహాద్ అనేది కేవలం కల్పితం కాదు, వాస్తవం. అది మీరు గమనిస్తే మాత్రం మీకు మీరు ప్రాణాలు కాపాడుకోగలుగుతారు. ఈ సమాజంలో మీ యొక్క ఉన్నతి, మీ యొక్క భవిష్యత్తు, మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. అది ఆ సేవ హిందూ సమాజంలో ఉంటే ఇంకా చేయగలుగుతారు. ఈరోజు హిందూ సమాజంలో స్త్రీకి ఇచ్చిన స్థానం ఏ యొక్క మతంలో ఇయ్యరు. వాళ్ళు ఒక పిల్లలుగానే మిషన్ గానే మీరు చూస్తారు. కానీ ఈరోజు దేవుడు అంతటి వాడే స్త్రీని సగ భాగం ఇచ్చిండ్రు. ఆ విషయాన్ని మీరు గమనించాలి, మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మహిళలకి అవేర్నెస్ కోసం ఏమైనా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారా మీరు? తప్పకుండా. ఇటువంటి పరిస్థితుల్లో ఏ అమ్మాయి అయినా ఉచ్చులో పడితే మీకు ఏదైనా సహాయం కావాలన్నా కూడా మూడో కంటికి తెలియకుండా మీకు అండగా ఉంటాం. మీ తల్లిదండ్రులకు చెప్పుకోలేని విషయాలు ఉన్నా కూడా మీరు తల్లిదండ్రుల యొక్క కొంతమంది చేసే తప్పుడు వల్ల కూడా అమ్మాయిలు ఈ పరిస్థితికి లోనవుతున్నారు. తల్లిదండ్రులు ఒక అబ్బాయిని ఇష్టపడి వెళ్ళిపోయిన తర్వాత నాకు సంబంధం లేదని చెప్పి వదిలేస్తున్న కొంతమంది తల్లిదండ్రులు కూడా గమనించాలి. ఆ రకంగా వదిలేయడం వల్ల వీళ్ళు అటు తల్లిదండ్రుల దగ్గర వెళ్ళలేక, వీళ్ళ దగ్గర ఉండలేక కొంతమంది చనిపోయే పరిస్థితి వస్తుంది. మిగతా కొంతమంది బలవంతంగా నా జీవితం ఇంతే అని చెప్పి మతం మారి ఒక పిల్లల్ని కానీ మిషన్గా అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితులు వస్తే మీరు బాధపడకండి. ఎవరైనా మీ చుట్టుపక్కల ఉన్న ఏ ఒక్క సంఘంగా అయినా మీకు తెలిసిన వాళ్ళ విషయాలు చెప్పండి. ఆ రకంగా మేము మీకు వచ్చి పూర్తిగా ఏ రకంగా సహాయ సహకారాలు అందించాలో తప్పకుండా మేము అందిస్తాం. థ్యాంక్ యూ. నమస్తే.